జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారత దెబ్బకు మన శత్రు దేశమైనటువంటి చైనా గెల 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 కొట్టుకుంటుందంటే సరే ఇంతకు ఏం జరుగుతుంది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పడానికి ముందుగా మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన న్యూస్ అఖండ ఛానల్ను ఏ విధంగా అయితే ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్నారో అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఇక న్యూస్ విషయానికి వస్తే చెప్పా కదా ఈ చైనా మన దేశానికి శత్రు దేశం 1962లో మన దేశం మీద దాడి చేసి మన దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకునేది తెలుసు కదా అప్పుడు ఎవరు ప్రధాని ఆయన ఒక పువ్వు పెట్టుకుంటాడు చూడండి అందరిని ఎరుపువులు చేసేదానికి ఆయన అర్థమైందా సరే ఆ ప్రాంతాన్నే ఆక్సాయ్ చిన్ అని చెప్పేసి అంటారన్నమాట చైనా ఆక్రమించినటువంటి మొత్తం భూభాగం చెప్పా కదా సుమారుగా 38,000 చదరపు కిలోమీటర్లు ఆ కాలంలో ఈ చైనీస్ ఆర్మీ అప్పుడప్పుడు అంటే తరచుగా మన దేశ భూభాగంలోకి వచ్చి అక్కడ తాగేది తినేది ఇంకా మలమూత్ర విసర్జనాలన్నీ చేసి అంటే అంత లెక్కలేనితనం అన్నమాట తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోతా ఉన్నారు ఇదేమన్నా బాత్రూమ్ ఇదే ఒక్కొక్కడిని మెట్టు తీసుకుని వంగని పెట్టి కొట్టకుండా ఏమి చేతగాంతనం అది సైనికులు సమర్థలే కానీ ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఆ ప్రభుత్వం అసమర్థ ప్రధాని అనమాట ఆ సమయంలో ఈ చైనీస్ ఆర్మీ మన దేశ భూభాగంలోకి వచ్చి రోజుల తరబడి తిష్టేసుకొని కూర్చుండిపోయేదన్నమాట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చైనీస్ ఆర్మీని ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళను మన సైనికుల చేత బతిమలాడించేవాళ్ళు అనమాట సైన్యం ఉండేది ఎందుకో బతిమలాడుకునేదానికి వంగన పెట్టి తొక్కాలంటే పేగులు బయటకు వచ్చేట్టుగా ఏం చేతగాంతనం అదే ఇది మా భూభాగం కాబట్టి దయచేసి మీరు మా భూభాగాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి ప్లీజ్ అంటూ చైనా సైనికులను మన సైనికులు బతిమలాడే స్థితికి తీసుకొచ్చారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చెప్పా కదా మన సైన్యం సమర్థవంతమైనదే కానీ ఏంటంటే ఈడున్నటువంటి వాళ్ళు పొరంబోకలు అన్నమాట పైగా ఆ రోజుల్లో చైనా ఆర్థికంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతా ఉండేదన్నమాట ప్రపంచ అభివృద్ధి పటంలో ఒక్క చైనానే 30% వృద్ధి రేట్ అయితే నమోదు చేస్తూ ఉండేది ఆ రోజుల్లో చైనాకి అసలు చెప్పాలంటే తిరిగేలే కానీ ఆ రోజుల్లో భారత్ కింద మీద పడతా ఉండేదన్నమాట అంతేకాదు ప్రపంచంలో బలహీనమైనటువంటి 5 ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశం కూడా ఒకటిగా ఉండేది దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి ఎంత గొప్ప దేశం సకల సౌకర్యాలు ఉన్నాయి మన దేశంలో సిరి సంపదలకు నిలయమయ్యా సరే వాళ్ళు ఉన్నారు త్వరకలు ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు కావాల్సిన కాడికి వాళ్ళు దొబ్బుకోమినారు మళ్ళీ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కాడికి వాళ్ళు దోసుకోమినారు అయినా కూడా ఏందనుకున్నావు భారతదేశం అంటే సరే అలాంటి భారతదేశాన్ని ప్రపంచంలో ఏది అట్టడుగున్నటువంటి 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేసింది ఈ అసమర్థ ప్రభుత్వం కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే పూర్తిగా మారిపోయినాయి భారతదేశం బలమైనటువంటి మిలిటరీ శక్తిగా రూపొందుతుంది చైనాకు డి అంటే డి అంట సమాధానం ఇస్తాం ఎవరికి చైనాకు అంతకుముందు వీళ్ళు ఏమైనా వాళ్ళు చైనా వాళ్ళ పేరు చెప్తే ఇలా వచ్చ కదా అట్నే భయపడి గడగడ పదురుతా ఉన్నారు ఓయమ్మ వాళ్ళ కోపం వచ్చేదేమని వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమోనని ఇప్పుడా తొక్కుతారు అట్నే వంగబెట్టి 2 సందర్భాల్లో చైనీస్ ఆర్మీకు మన భారతదేశ సైనికులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు 2017లో డోక్లాం ప్రతిష్టంభనలోను అలాగే 2020లో జరిగినటువంటి గల్వాన్ సంఘటనలోను మన భారత బలగాలు ఈ చైనాకైతే చుక్కలు చూపించినాయి అప్పుడు తెలిసి ఉంటుంది ఏది భారత ఆర్మీ పవర్ అంటే ఎట్టుంటుందో మామూలుగా వంగేసిలా మనోళ్ళు పట్టుకొని తుక్కుగా ఫలితంగా ఏంటంటే నేటి చైనా 2 అడుగులు వెనక తగ్గి తన బలగాలను అయితే అక్కడి నుంచి ఉపసంహరించుకునింది కాదు తమాషా చేసినా కూడా ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పుడు మన భారతదేశం స్థిరంగా 7% వృద్ధి రేటుతో దూసుకుపోతుంది కానీ చైనా వృద్ధి రేటు క్రమంగా తగ్గుతా 5%కి చేరుకుంది అంటే ఓళ్ళేమో పడిపోతారు మనమేమో పైకి వస్తున్నాం అనమాట అంటే చైనా వృద్ధి రేటు 10% నుంచి 5%కి వస్తే ఇప్పుడు భారతదేశ వృద్ధి రేటు 4% నుంచి 7%కి పైగా చేరుకుంది అనమాట సరే ఇదంతా బాగానే ఉండాలి సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద ఏకంగా 100% పన్నులను అయితే విధించాడు పైగా చైనా ఎగుమతులపైన ఆంక్షలు పెట్టాడు చైనా ట్రక్కుల మీద అలాగే ఫార్మాస్యూటికల్స్ మీద ఆంక్షలు అయితే పెట్టాడు దీంతో చైనాలోని వివిధ సంస్థలు అల్లకల్లోలం అయిపోతున్నాయి ఇప్పుడు చైనా తమ ఉత్పత్తులను ఏం చేయాలో తెలియక తల్ల బాదుకుంటుంది ఎందుకంటే చైనా తయారీ రంగం మీద అలాగే ఎగుమతుల మీద ఆధారపడి బతుకుతుంది అనమాట ఈ క్రమంలో చైనా ప్రతి సంవత్సరం అమెరికాకు దాదాపుగా $550 బిలియన్ ఉత్పత్తులను అయితే ఎగుమతులు చేస్తాను అంటే మన దేశ కరెన్సీలో 50 లక్షల కోట్ల రూపాయలు మాటల మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చైనా మీద ఏకంగా 100% పన్నులు అయితే విధించాడు చైనా ఉత్పత్తులపైన ఆంక్షలు పెట్టినాడు దీంతో ఇప్పుడు చైనా ఈ 50 లక్షల కోట్ల ఉత్పత్తులను ఏం చేయాలో తెలియక కింద మింద పడుతుంది దీంతో చైనా ఆర్థిక వృద్ధి మందగించింది ట్రంప్ సుంకాలకు తోడు చైనాలో
ఈ ప్రాపర్టీ సంక్షోభంతో ఈ జీడిపి వృద్ధి రేట్ అనేది కనిష్టాలకు పడిపోయిందనమాట. అట్లా భారత్ ఒకవైపున ఈ ఆర్థిక వృద్ధిలో దూసుకెళ్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సవాళ్లు ఎదురవుతా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో పగడ్బందీ చర్యలతో ముందుకెళ్తాదని చెప్పొచ్చు. ఎందుకంటే మన నాయకత్వం అట్లా ఉండాలి స్ట్రాంగ్గా. ఈ క్రమంలోనే పలు అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు భారత వృద్ధి రేటు అంచనాలపైన సానుకూలంగానే ఉన్నాయి. మరోవైపు మన పొరుగున ఉన్నటువంటి ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి చైనా మాత్రం తిరోగమన దిశగా పయనిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 3వ త్రైమాసికంలో అంటే జూలై సెప్టెంబర్ ఈ గ్యాప్లో మరింతగా క్షీణించిందనమాట. రాయిటర్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం జీడిపి వృద్ధి రేటు ఈ సమీక్షా త్రైమాసికంలో 4.8% తగ్గిపోయింది. 5 కూడా కాదు, 4.8. ఇది ఈ సంవత్సరంలో ఇది లీస్ట్ అన్నమాట. కిందటి త్రైమాసికంలో చూస్తే ఇది 5.2%గా ఉండాలి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అక్కడి నుంచి భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్కన మన దేశం దూసుకొని పోతా ఉంటే చైనా మాత్రం క్రమక్రమంగా క్షీణ దశకి అయితే చేరుకుంటుందన్నమాట. అది విషయం కాదు. వీళ్ళు లేస్తే డబ్బు పొగురు ఎక్కువైపోయింది, మదం పట్టిపోయినారు. ఇట్లా మన దేశానికి వచ్చి మన దేశ భూభాగం ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తారు. అటమల్ల పోయి వాళ్ళు తైవాన్ వాళ్ళ మీద పడతారు. ఇరువల దేశాల వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు. వీళ్ళు ఇప్పుడా బాగా పడుతుంది. అంతే కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.